హాయ్ ఎవ్రీవన్ అండ్ దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషనల్ అకాడమీ. సో ఈ వీడియోలో క్యాలెండర్ అనే టాపిక్ నుంచి వెళ్ళి మనకు లీప్ ఇయర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మరి నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే దాని గురించి ఒకసారి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇయర్ అనేది ఎన్ని టైప్లో ఉంటుందంటే ఇయర్ అనేది 2 టైప్లో ఉంటుంది. ఓకే, ఇయర్ అనేది 2 టైప్లో ఉంటుంది. ఒకటి నార్మల్ ఇయర్, ఇంకొకటి లీప్ ఇయర్. ఒకటి నార్మల్ ఇయర్, ఒకటి లీప్ ఇయర్. ఈ నార్మల్ ఇయర్ అనేది 365 డేస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫిబ్రవరి మంత్లో 28 రోజులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటుంది. ఇక్కడ ఫిబ్రవరి మంత్లో 29 రోజులు ఉంటాయి. ఓకేనా, ఇది ఇయర్లో 2 టైప్స్, ఒకటి నార్మల్ ఇయర్, నెక్స్ట్ లీప్ ఇయర్. రైట్, ఈ లీప్ ఇయర్ని కూడా 2 టైప్గా డివైడ్ చేద్దాం. ఈ లీప్ ఇయర్ని 2 టైప్గా డివైడ్ చేస్తే ఒకటి నార్మల్ లీప్ ఇయర్ ఉంటుంది, ఒకటి సెంచరీ లీప్ ఇయర్ ఉంటుంది. ఓకేనా, ఒకటి నార్మల్ లీప్ ఇయర్ ఉంటుంది, ఇంకొకటి సెంచరీ లీప్ ఇయర్ ఉంటుంది. రైట్, మరి నార్మల్ లీప్ ఇయర్ అంటే ఏంటిది, సెంచరీ లీప్ ఇయర్ అంటే ఏంటిది? సో ఆ రెండింటి మధ్య డెఫినేషన్ ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ ఈ సెంచరీ లీప్ ఇయర్ గురించి ఒకసారి చూద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సెంచరీ లీప్ ఇయర్ అంటే, ఫస్ట్ సెంచరీ ఇయర్ అంటే ఏందో చూద్దాం. సెంచరీ లీప్ ఇయర్ పక్కన పెడితే ఫస్ట్ సెంచరీ ఇయర్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ 1200 ఇయర్ ఉన్నది, లేదా 2400 ఇయర్ ఉంది, లేదా 1700 ఉంది, లేదా 2100 ఉంది. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎండింగ్లో 2 జీరోస్ వచ్చినాయి చూడండి. ఇట్లా ఎండింగ్లో 2 జీరోస్ వస్తే అది సెంచరీ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, సెంచరీ ఇయర్ అంటే డెఫినేషన్ ఏంటంటే లాస్ట్లో 2 జీరోస్ వచ్చినాయి అనుకోండి, అది సెంచరీ ఇయర్గా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా సెంచరీ ఇయర్సే. మరి సెంచరీ లీప్ ఇయర్ అంటే ఏంటిది? సెంచరీ ఇయర్ అంటే మీకు ఐడియా వచ్చింది, లాస్ట్లో 2 నెంబర్స్ ఉంటే సరిపోతుంది. లాస్ట్లో 2 నెంబర్స్ 0 ఉంటే సరిపోతుంది. మరి సెంచరీ లీప్ ఇయర్ అంటే ఏంటిది? సెంచరీ లీప్ ఇయర్ అంటే ఆ సెంచరీ ఇయర్ని కంప్లీట్గా 400తో డివైడ్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ కూడా సెంచరీ ఇయర్సే కదా. మరి ఈ సెంచరీ ఇయర్స్లో నేను రాసిన బోర్డు మీద రాసిన సెంచరీ ఇయర్స్లో సెంచరీ లీప్ ఇయర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇది సెంచరీ ఇయర్ కదా, సెంచరీ ఇయర్ని మనం 400తో డివిజిబుల్ చేయాలి. ఓకేనా, ఒక సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అని తెలుసుకోనికి 400 అనే నెంబర్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1200 అనేది 4తోని ఎగ్జాక్ట్లీగా మల్టిపుల్ అవుతుంది, కాబట్టి 1200 అనేది లీప్ ఇయర్. ఓకేనా, రైట్, నెక్స్ట్ చూడండి 2400, ఇది సెంచరీ ఇయర్ కదా, దేంతో డివైడ్ చేయాలని చెప్తున్నా? 400తో డివైడ్ చేయాలని చెప్తున్నా. ఇక్కడ 2400 అనేది 400తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది, కాబట్టి ఈ 2400 కూడా సెంచరీ లీప్ ఇయర్. రైట్, నెక్స్ట్ 1700 అనేది సెంచరీ ఇయర్. ఓకేనా, సెంచరీ ఇయర్ని లీప్ ఇయర్గా ఫైండ్ అవుట్ చేయాలంటే దేంతో డివైడ్ చేయాలి? 400తో డివైడ్ చేయాలి. ఇక 400తో డివైడ్ చేస్తున్నాం. మరి 1700 అనేది 400తో డివిజబుల్ అవుతుందా? ఖచ్చితంగా. చూడండి ఒకసారి, 2 జీరోస్ క్యాన్సిల్ అయింది, 17/4 ఉంది. 17/4 అంటే మనకు రిమైండర్ 0 వస్తుందా? రాదు. కాబట్టి ఇది సెంచరీ ఇయర్, లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ ఈ ఇయర్ చూడండి, సెంచరీ ఇయర్ కాబట్టి సెంచరీ లీప్ ఇయర్ని ఐడెంటిఫై చేయాలంటే దేంతో డివైడ్ చేయాలని చెప్పినాం? 400తో డివైడ్ చేయాలని చెప్పినాం. మరి 400తో డివిజిబుల్ అవుతుందా? 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 21 4తో డివిజిబుల్ అవుతుందా? కాదు, అంటే రిమైండర్ అనేది 0 కాదు. కాబట్టి సెంచరీ ఇయర్ అంటే లాస్ట్లో 2 జీరోస్ ఉండాలి. మరి సెంచరీ ఇయర్ అయినప్పుడు అది లీప్ ఇయరా కాదా అని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే 400తో డివిజిబుల్ అయ్యి ఉండాలి. డివిజిబుల్ అయితేనే సెంచరీ లీప్ ఇయర్, లేదు అనుకుంటే సెంచరీ లీప్ ఇయర్ కాదు. రైట్, ఇప్పుడు చూడండి, సెంచరీ లీప్ ఇయర్ అంటే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలిసింది కదా. రైట్, నెక్స్ట్ నార్మల్ లీప్ ఇయర్ అంటే ఏంటిది? ఇట్లా లాస్ట్లో 2 జీరోస్ వచ్చినాయి చూడండి. ఈ లాస్ట్లో 2 జీరోస్ రాకుండా మిగతా నెంబర్స్ వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2000, 12001, 12023 అట్లా ఏ నెంబర్ అయినా లాస్ట్లో జీరోలు కనిపించదు. సో అలాంటి మిగతా ఏవైతే రిమైనింగ్ ఇయర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్ ఇయర్సే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇయర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2024, ఇది నార్మల్ ఇయరా సెంచరీ ఇయరా? నార్మల్ ఇయర్ అని ఎట్లా చెప్తున్నాను? లాస్ట్లో 2 జీరోస్ లేవు. 2 జీరోస్ ఉంటే అది సెంచరీ లీప్ ఇయర్, సెంచరీ ఇయర్. రైట్, మరి ఈ నార్మల్ ఇయర్ని లీప్ ఇయరా కాదా అని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ అయి ఉండాలి.
ఓకేనా. ఒక నార్మల్ ఇయర్ సెంచరీ ఇయరా కాదా అని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ 2 నెంబర్లు 4తో డివైడ్ చేయాలి. సో డివైడ్ అవుతుంది చూడండి ఒకసారి, 4తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. కాబట్టి 2024 అనేది లీప్ ఇయర్. రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2008 చూద్దాం. ఓకేనా. నేనేమన్నా ఒక నార్మల్ ఇయర్ అయినప్పుడు అది లీప్ ఇయరా కాదా లేదా తెలుసుకోవాలంటే లాస్ట్ 2 నెంబర్ని 4తో డివైడ్ చేయాలని చెప్పిన. మరి 04 అంటే దట్ మీన్స్ 8 కదా, ఆ 8ని 4తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి ఇది నార్మల్ లీప్ ఇయర్. రైట్. లీప్ ఇయర్ అనేది ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం మనం ఇక్కడ? 2 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి నార్మల్ లీప్ ఇయర్ అనేది, ఇంకొకటి సెంచరీ లీప్ ఇయర్ అనేది. ఓకేనా. అసలు సెంచరీ ఇయర్ అంటే ఏంటిది? లాస్ట్లో 2 జీరోస్ ఉంటే సెంచరీ ఇయర్స్, ఇవన్నీ సెంచరీ ఇయర్సే. ఓకేనా. మరి సెంచరీ లీప్ ఇయర్ కావాలంటే దేంతో డివైడ్ చేయాలి? ఆ నెంబర్స్ అన్నీ కూడా 4తో డివిజిబుల్ అయి ఉండాలి. ఇక 1200 అనే నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది, 400తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి లీప్ ఇయర్. ఇది కూడా 400తో డివిజిబుల్ అవుతుంది, లీప్ ఇయర్. నెక్స్ట్ ఇది అవుతుందా? కాదు. నెక్స్ట్ ఇది అవుతుందా? కాదు. రైట్. అంటే ఒక సెంచరీ లీప్ ఇయర్ని ఐడెంటిఫై చేయాలంటే 400తో డివిజిబుల్ చేయాలి మొత్తాన్ని. ఒకవేళ నార్మల్ ఇయర్ని నార్మల్ లీప్ ఇయర్గా ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. ఈ 2 ఎగ్జాంపుల్ చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ 2006 ఉందండి, ఇది లీప్ ఇయరా కాదా అని అడుగుతున్నా నేను. అంటే నువ్వేం చేయాలి? ఈ నార్మల్ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా నువ్వు ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ చేయాలి, అంతే కదా. నార్మల్ ఇయర్ లీప్ ఇయరా కాదా అని ఐడెంటిఫై చేయాలంటే నువ్వు దేంతో డివైడ్ చేయాలి? లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. మరి 06 అనేది దట్ మీన్స్ 6/4 అనేది ఎగ్జాక్ట్లీ 6 అనే నెంబర్ను 4 డివిజిబుల్ చేయగలుగుతుందా? చేయలేదు, కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1973 చూద్దాం. ఓకేనా. ఇది నార్మల్ ఇయరా లీప్ ఇయరా కనుక్కోవాలంటే లాస్ట్ 2 నెంబర్స్ దేంతో డివైడ్ చేయాలని చెప్పిన? 4తో డివైడ్ చేయాలని చెప్పిన. మరి 4తో డివైడ్ అవుతుందా? అవ్వట్లే కదా, కాబట్టి ఇది కూడా నార్మల్ ఇయరే. అంటే నార్మల్ ఇయర్ అయితేనేమో లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ అయితే అది నార్మల్ లీప్ ఇయర్. ఒకవేళ సెంచరీ ఇయర్ అయితేనేమో 400 అనే నెంబర్తో డివిజిబుల్ అయితే అది సెంచరీ లీప్ ఇయర్గా ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా. ఇది ఇయర్కి, నెక్స్ట్ నార్మల్ లీప్ ఇయర్కి, అలాగే సెంచరీ లీప్ ఇయర్కి మధ్య తేడా. ఓకేనా. నార్మల్ లీప్ ఇయర్ అయితే లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ చేస్తాం. సెంచరీ ఇయర్ అయిందనుకోండి 400తో డివిజిబుల్ చేస్తాం, అంతే. రైట్. నెక్స్ట్ మోడల్ ఏం చేద్దామంటే అసలు లీప్ ఇయర్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లీప్ ఇయర్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2020 అనేది లీప్ ఇయరా కాదా? ఫస్ట్ ఇది నార్మల్ ఇయర్, ఇది లీప్ ఇయరా కాదా అంటే నువ్వేం చేయాలి? లాస్ట్ 2 నెంబర్ని 4తో డివిజిబుల్ చేయాలి. 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కదా, కాబట్టి ఇది లీప్ ఇయర్. మళ్ళీ ఎప్పుడు లీప్ ఇయర్ వస్తుందంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ వస్తుంది, అంటే 2024లో లీప్ ఇయర్ వస్తుంది. మరి ఇది లీప్ ఇయరా కాదా అని నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేయాలి? లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయాలి, డివైడ్ అవుతుంది కదా, అది కూడా లీప్ ఇయరే. మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ ఆఫ్టర్ 4 ఇయర్స్ వస్తుంది. ఓకేనా. అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 2028లో వస్తుంది. మరి ఇది లీప్ ఇయర్ కాదా అంటే నువ్వు దేంతో డివైడ్ చేయాలి? లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ చేయాలి, అవుతుంది కదా, అవుతుంది. అంటే ఇవన్నీ కూడా లీప్ ఇయర్సే. అంటే మనకు తెలిసింది ఏంటంటే 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 19 లేదా 1896 తీసుకుంటున్నా. 1896 తీసుకున్నాం ఇంకో ఎగ్జాంపుల్. ఇది లీప్ ఇయరా కాదా అంటే నువ్వేం చేయాలి? లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయాలి. మరి 96 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కదా, కాబట్టి ఇది లీప్ ఇయర్. మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే నువ్వేం చేస్తావు? ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ వస్తుంది అని చెప్తావు నువ్వు. అంటే చూడండి, అంటే మళ్ళీ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1900లో వస్తుంది అని మనకు ఆన్సర్ వచ్చింది. మరి ఇది లీప్ ఇయరే కదా, ఉండాలి కదా. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వచ్చేది కూడా లీప్ ఇయర్ అయి ఉండాలి. మరి ఇక్కడ 19th సెంచరీ వచ్చింది. మరి ఇది లీప్ ఇయరా కాదా అంటే నువ్వు దేంతో డివైడ్ చేయాలి? ఫస్ట్ ఇది సెంచరీ ఇయర్ కాబట్టి 400తో డివిజిబుల్ కావాలి. మరి ఇది 400తో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లే కదా. మరి ఇక్కడ 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తలేదు కదా. రైట్. ఇట్లా 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ రాకపోతే ఏం చేయాలంటే ఎక్స్ట్రా మళ్ళొక 4 ఇయర్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే 1904లో వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైన పాయింట్ ఏంటంటే జనరల్గా చెప్పాలంటే లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇక్కడ ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో పాసిబుల్ అవుతుంది, కానీ ఇక్కడ పాసిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే మ్యాక్సిమం 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. మినిమం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే 8 ఇయర్స్కి ఒకసారి వస్తుంది.
ఓకేనా. ఒక్క 4 ఇయర్స్ యాడ్ చేసినప్పుడు మనకు లీప్ ఇయర్ రాకపోతే ఏం చేయాలి, ఇంకో ఎక్స్ట్రా 4 ఇయర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. అదే పాయింట్ ఆఫ్లో ఇక్కడ సైడ్లో ఉన్న క్వశ్చన్ ఒకసారి అన్నీ కూడా ఒకసారి చూద్దాం. చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అనేది 2012 తర్వాత మళ్ళీ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అనేది మన క్వశ్చన్, రైట్. మరి లీప్ ఇయర్ రావాలంటే చూడండి, ఫస్ట్ ఇది లీప్ ఇయర్ అయి ఉండాలి. 2012 అనేది లీప్ ఇయరేనా? లీప్ ఇయరే. మరి ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నావు లీప్ ఇయరా కాదా అని నువ్వు, రైట్. ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నావు అంటే అది లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి అది లీప్ ఇయర్ అని అనుకుంటున్నావు, రైట్. మళ్ళీ ఎప్పుడు లీప్ ఇయర్ వస్తుంది అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వస్తుంది, అంటే 2016లో వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇది చూడండి, 1976 అనేది లీప్ ఇయర్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత, అంటే 1980, అంటే ఇది లీప్ ఇయరే కదా, రైట్. క్లియర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్ ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే 2400. ఇది లీప్ ఇయరా కాదా అంటే దేంతో ఐడెంటిఫై చేయాలి, మొత్తాన్ని కూడా 400తో డివైడ్ చేయాలి. మరి మొత్తాన్ని కూడా 400తో డివైడ్ చేస్తే లీప్ ఇయర్ అవుతుంది కదా, ఎందుకంటే అది ఎగ్జాక్ట్లీ 2400/400 అంటే రిమైండర్ 0 వస్తుంది, అవునా కాదా, రైట్. సెంచరీ కాబట్టి నేను 400తో డివిజబుల్ చేస్తున్నా, రైట్. ఇది చూడండి, ఇక్కడ కూడా ఎంత యాడ్ చేయాలి నువ్వు, +4 యాడ్ చేయాలి, అంటే 1100 వస్తుంది. సెంచరీ ఇయర్ అయినప్పుడు దేంతో డివైడ్ చేయాలి, 400తో కదా డివైడ్ చేయాల్సింది. మరి అవుతుందా, అవ్వట్లేదు కదా, 4 యాడ్ చేస్తే లీప్ ఇయర్. అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పిన, మళ్ళీ ఒక ఎక్స్ట్రా 4 ఇయర్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది లీప్ ఇయర్ 96 అనేది 4తో డివిజబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది, ఆఫ్టర్ 4 ఇయర్స్. మరి ఎంత చూడండి, 4400. మరి ఇది సెంచరీ ఇయర్ కాబట్టి దేంతో డివిజబుల్ కావాలి, 400తో డివిజబుల్ కావాలి. అవుతుందా, రైట్. చూడండి, 2 zeros క్యాన్సర్ 4తో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది. సో కాబట్టి 4396 తర్వాత వచ్చే లీప్ ఇయర్ ఏంటిది, 4400. క్లియర్, రైట్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, 5496 తర్వాత వచ్చే లీప్ ఇయర్. అంటే జనరల్గా నీకు లీప్ ఇయర్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పినాం, 4 ఇయర్స్. ఇవి ఇక్కడ రాస్తున్నా చూడండి, 5496 ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ రావాలి, అంటే 5500 అనేది మనకు ఆన్సర్ వచ్చింది, రైట్. మరి లీప్ ఇయర్ ఏనా ఇది, లీప్ ఇయర్ కాదు కదా. ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నావు అంటే నువ్వు 400తో డివిజబుల్ చేస్తున్నావు, అది సెంచరీ ఇయర్ కాబట్టి 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 55ని 4తో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుందా, కాదు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పిన, ఎక్స్ట్రా మళ్ళా ఒక 4 ఇయర్స్ యాడ్ చేయాలని చెప్పిన, అప్పుడు మీకు లీప్ ఇయర్ వస్తుంది, రైట్. ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, 3096 అనేది లీప్ ఇయర్. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాతనే వస్తుంది కదా, అంటే 3100. మరి అది లీప్ ఇయరేనా, కాదు కదా. అంటే కానప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్ట్రా 4 యాడ్ చేస్తే 3105 అనేది లీప్ ఇయర్ వస్తుంది, అంతేనా కదా. అంటే ఒక లీప్ ఇయర్ని ఐడెంటిఫై చేయాలంటే నార్మల్ ఇయర్ అయితే 4తో డివైడ్ చేస్తున్నాం, అదే సెంచరీ ఇయర్ అయితే ఏం చేస్తున్నావు నువ్వు, 400తో డివిజబుల్ చేస్తున్నావు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ లీప్ ఇయర్ కనుక్కోవాలంటే నార్మల్ ఇయర్ అయితేనేమో లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయాలి, ఓకేనా. అట్లా డివైడ్ అయినప్పుడు ఎక్స్ట్రా 4 యాడ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. యాడ్ చేసినప్పుడు మళ్ళీ నీకు లీప్ ఇయర్ రాకపోతే నువ్వేం చేయాలి, మళ్ళీ ఒక ఎక్స్ట్రా 4 యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే మినిమం 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, మ్యాక్సిమం 8 ఇయర్కి ఒకసారి వస్తుంది. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకుంటే సో అయిపోతుంది. ఇది లీప్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో ఇదే క్యాలెండర్లో నెక్స్ట్ సబ్ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.